మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం చూసొచ్చిన కానీ నిజామాబాద్లో నన్ను వేలు పట్టి రాజకీయాల్లోకి తీసుకొచ్చి వెన్ను దట్టి నన్ను 3 నెలలనే 30,000 మెజార్టీతో గెలిపించిన ఘనత గౌరవనీయ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారికి చెందుతుంది. అంటే రాజకీయాలు ఓనామాలు తెలియదు, ఆలు తెలియదు, ఈలు తెలియదు. ఓమని దిద్దించినోడు ధర్మపురి అరవింద్. 3 నెలలనే ప్రతి ఊర్లో ఏల్మల గ్రామం కావచ్చు, ఈసపల్లి కావచ్చు, పిప్రి కావచ్చు, అన్ని కులాలతో పాటు ప్రధాన పాత్ర పోషించింది నా విజయంలో. నా వెన్ను తన్ను దట్టి అప్పుడున్న ఒక దౌర్జన్యకర పరిస్థితులలో రౌడీయిజం, గుండాయిజం అడుగడుగున రాజ్యం వెళుతున్న ఆర్మూరు నియోజకవర్గంలో ఒకరిని చూసి ఒకరు భయపడుతున్న సమయంలో, మనిషికి మనిషి అంటకుండా భయపడుతున్న సమయంలో, పోలీసోడు ప్రతి డిపార్ట్మెంట్ వాడు భయపడుతున్న వేళ ఇద్దరం మేమున్నాము నిజామాబాద్ జిల్లాకు అని చెప్పి తొడగొట్టి నిలబడి గెలిచిన చరిత్ర మాది. ఇంకా ముఖ్యంగా సోదరుడు సంజయ్ అంటే చాలా నాకు వ్యక్తిగతంగా చాలా అభిమానం. ఆయన అందుకోవాల్సిన రాజకీయ ఉన్నత స్థానం ఇంకా అట్లనే నిలబడిపోయినది. ఆయన గురించి నిజామాబాద్ మొదటి మేయర్గా మరియు ఈ జిల్లాకే నిజామాబాద్ జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రముఖంగా తెలిసేటట్టు చేసిన మా పెద్ద ఆయన ధర్మపురి శ్రీనివాస్ గారి తనయుడు. మేము ఏ పార్టీలు ఉన్నా సీనన్న ఆశయాలతోని, సీనన్న బాటలో ఈ నిజామాబాద్ జిల్లాకు పేరు దావడానికే ప్రయత్నం చేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఏ కులమైన కులం అస్తిత్వంతో కాపాడుకుంటూ ధర్మాన్ని కూడా కాపాడుకోండి. కులము 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 పర్వాలేదు, కులం అస్తిత్వం కాపాడుకుంటూ ఈ దేశంలో మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ధర్మానికి అందరం ఒకటై మనం కలిసిమెలిసిగా కులాల మధ్యన కొద్ది అంతరాలు దక్కించుకుంటూ మిగతా మతస్థుల్లాగా మనం కూడా ఒకటే అనే భావన రానున్న రోజులు రావాలని, మరియు అభివృద్ధి ఈరోజు రాజకీయ రంగంలో నేనే మాట్లాడాను. ఈ ప్రభుత్వానికి మున్నూరు కాపులకు సరైన ప్రాధాన్యత దక్కలేదు మంత్రివర్గంలో. పార్టీ ఏదైనా ఈ కులానికి మున్నూరు కాపు కమ్యూనిటీకి దక్కాల్సిన గౌరవం దక్కలేదు. తెలంగాణ వ్యాప్తంగా మెజార్టీ కమ్యూనిటీ దుక్కిని దున్ని ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టిన జాతి, రాజకీయంగా ఇంత ప్రముఖంగా వెలిగిన జాతి ఈరోజు తెలంగాణలో అస్తిత్వం గురించి కొట్లాడుతుంది. దానికి బట్టి మనం అందరం అన్ని పార్టీల వాళ్ళం ఒకటి కావాలి. రాజకీయాలు విభేదాలు పక్కన పెట్టి మున్నూరు కాపులకు సరైన ప్రాధాన్యత కుల సంఘాలలో కాదు, ప్రభుత్వంలో రావాలి. కుల సంఘం మనం కొట్టుకున్నాడు, ప్రభుత్వం అంటే దాంట్లో రావాలి ప్రాధాన్యత. ప్రాధాన్యత అంటే పనికిరాని పోస్టులు కాదు. ప్రాధాన్యత అంటే అధికారాన్ని శాసించే ప్రాధాన్యత. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుతూ బోలో భారత్ మాతాకి.